దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ఉదయకాలపు ప్రార్థనలు మనకెంతో దీవెనకరం, ఆశీర్వాదకరం. డే 1లో భక్తులు ఎవరైతే ఉదయకాలం లేచారో వారి గురించి మనం చూసాం. ఆదికాండం 22 అధ్యాయం 3వ వచనంలో అబ్రహాము పెందలకాడని లేచినట్టుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండం 24:4లో మోషే పెందలకాడ లేచినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే న్యాయాధిపతులు 6వ అధ్యాయము 35 నుండి 38 గిద్యోను. 2 దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 20వ వచనంలో రాజైన హిజ్కియా. 1 సమూయేలు 1వ అధ్యాయం 19వ వచనంలో హన్నా, ఎల్కానా. అలాగే కీర్తన గ్రంథం 88:13, కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనంలో దావీదు. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో యెహోషువ మరియు ఇశ్రాయేలీయులు. 1 సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనంలో కూడా మరలా దావీదు గొలియాత్తో యుద్ధానికి వెళ్ళే ముందు కూడా ఆ రోజు ఆయన లేచింది పెందలకాడనే అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. అదే సమయంలో నెహెమియా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ఎజ్రా అలాగే ఇశ్రాయేలీయులు కూడా వారు ఉదయం నుండి కూడా మధ్యాహ్నం వరకు ఆ విధంగా వారి ప్రార్థనలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యం చదువుకోవడంలో. లూకా సువార్త 24:1, అలాగే లూకా సువార్త 24:22, యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనంలో మనము మగ్దలేని మరియా కూడా చీకటితోనే లేచి సమాధి దగ్గరికి వెళ్ళడం మనం చూసాం. యేసు ప్రభు వారు కూడా మార్క్ సువార్త 1:35లో ఆయన ఇంకా చీకటిగా ఉండగానే పెందలకాడని లేచి ఆయన ప్రార్థనకి మనం అరణ్య ప్రాంతానికి ఏకాంతంగా గడిపినట్టుగా మనం చూస్తున్నాం. సో భక్తులందరూ కూడా ఉదయకాలం ప్రార్థనలో ఏకీభవించినట్టుగా మనం చూస్తున్నాం. ఒక భక్తుడు థామస్ జెఫ్ అనే వ్యక్తి అన్నాడు, ద సన్ హ్యాస్ నాట్ కాట్ మీ ఇన్ బెడ్ ఇన్ 50 years. 50 సంవత్సరాల నుండి నేను ఉదయకాల ప్రార్థనలు చేస్తున్నాను, ఇప్పుడు వరకు సూర్యుడు నన్ను పట్టుకోలేదు. అంటే సూర్యుడు ఉదయించక ముందే నేను 50 సంవత్సరాల నుండి మానకుండా నేను ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ ఆసక్తి చూపిస్తే ఇలాగా మనము 365 రోజులు కూడా ఉదయకాలం ఇలాగ మన యొక్క ప్రార్థనలో మనం ఏ దేశంలో ఉన్నా మనం ప్రార్థనలో మనం ఉండడానికి ఒక గొప్ప అవకాశం. ఈ టెక్నాలజీని మనం ఉపయోగించుకుని మనం పెందలకాడని లేచి ప్రార్థనతో మన యొక్క దినచర్య ప్రారంభించుట అది మనకెంతో ఆశీర్వాదకరం. కనుక ఇంకా మనం గమనిస్తే ఫ్రాంక్ పవల్ అనే ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, ఐఎమ్ వేకింగ్ అప్ ఎట్ 5 AM అండ్ ఇట్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్ అన్నాడు. నేను ఉదయకాలం 5 గంటలు లేవడం ప్రారంభించాను, నా జీవితమే మారిపోయింది, నా బ్రతుకే మారిపోయింది అంటున్నాడు. నిజమే, ఉదయకాలం ప్రార్థన మనం తప్పగా లేస్తే మన కుటుంబంలో గొప్ప మార్పులు మనం చూస్తాం, మన ఆర్థిక విషయాల్లో గొప్ప మార్పు మనం చూస్తాం. అదే సమయంలో మన ఆత్మీయ జీవితంలో కూడా చాలా మార్పులు మనం చూస్తాం. నీ ఆత్మీయ జీవితం ఇంకా అభివృద్ధి అవుద్ది. కనుక ఉదయకాలం ప్రార్థన అనేది మనకు ఎంతో అవసరం. చాలాసార్లు ఉదయకాలం ఎందుకు లేవట్లేదు మనం ప్రార్థనలో? ఈరోజు చూడండి, మన సంఘాలు అనేక సంఘాలు ఉన్నాయి, కానీ మీలో అనేక మంది జాయిన్ అయ్యారు, ఇంకా జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఎందుకు జాయిన్ అవ్వలేదు? చాలామంది ఏమంటారంటే, సైతానండి నన్ను లేపలేదండి, సైతాను లేకుండా నన్ను ఆపేస్తున్నాడండి. పాపం సైతాన్ని అన్నిటిలో పాపం సైతాన్ని తోసేస్తున్నారు. దయచేసి ప్రతిదానికి సైతాన్ మీద నిందేయకండి. సైతాన్ కూడా బాధపడుతుంటాడు, మీరు చేయవలసిన దాన్ని కూడా నా మీద తోసేస్తున్నారా అని యేసు ప్రభు వారికి కంప్లైంట్ కూడా ఇస్తాడు సైతాన్. కనుక దయచేసి ఎప్పుడు అలాగా చేయకండి. మరి ఎందుకు ఉదయకాలాన్న ప్రార్థనకి ఎందుకు జాయిన్ అవ్వలేదు చాలామంది? ఎందుకు ఉదయకాలం ప్రార్థన? టెక్నాలజీ వాళ్ళకి తెలుసు, వాళ్ళ దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, వారు ఎలా వాడాలో వారికి తెలుసు, కానీ వారు ఎందుకని వారు లేవలేదంటే దానికి ముఖ్య కారణం ఏమిటి అంటే వారి బద్ధకము, వారి లేజినెస్, వారి సోమరితనం. కనుక ఈరోజు నేను మీకు కొన్ని వాక్యాలు రాసుకోండి. డే 2లో సోమరితనం గురించి వర్తమానాన్ని మనం వినబోతున్నాం. సామెతల గ్రంథం
26 అధ్యాయము 13 వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 26 అధ్యాయము 13 వచనాన్ని దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుందాం. సోమరి దారిలో సింహం ఉన్నదని సోమరి దారిలో సింహం ఉన్నదనను, వీధిలో సింహం ఉన్నదనను, ఉతకం మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. చూసారా? సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి యొద్దకు దాన్ని తిరిగి ఎత్తుటకు కష్టం అనుకొనును. కనుక ఈరోజు మనం గమనిస్తే సోమరి ఉతక మీద తలుపు తిరిగినట్టుగా తన పడక మీద సోమరి తిరుగును. ఉతక అంటే మీకు తెలుసండి. ఉతకంటే తలుపుకి ఇంచెస్ ఉంటాయి. ఆ తలుపు ఇంచెస్‌తో అదేం జరుగుతుందంటే ఆ తలుపు అలాగా అంతవరకే ఎళ్తది. ఆ పిడసున్నంత వరకు. మరలా అలాగ వస్తది. ఇంక అంతవరకే. అటు, ఇటు, ఇటు, అటు. సోమరి కూడా మంచం మీద అటు దొర్లుతాడు. మళ్ళా కొంతసేపుకి ఇటు దొర్లుతాడు. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనం గమనించవలసింది ఏంటి అంటే, సోమరితనం వల్ల మన జీవితాల్లో కష్టాలే తప్ప మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండవు అని వాక్యం మనకు తెలియపరుస్తున్నది. సామెతల గ్రంథం 15 అధ్యాయము 15 వచనం. సామెతలు 19 అధ్యాయము 15 వచనం. సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తు పడి ఉండును. సో ఇప్పుడు మనం చాలామందిని మనం చూస్తాం, మంచి గాఢ నిద్రలో ఉన్నారు, గొరకెట్టు పడుకుంటున్నారు. తప్పులేదు, నిద్ర అనేది మనకు అవసరం. కానీ డాక్టర్లు ఏం చెప్తున్నారంటే అతిగా నిద్రపోవడం అనేది కూడా ఆరోగ్యానికి హానికరము అని కూడా చెప్తున్నారు. ప్రతి మనిషి కూడా 6 నుండి 8 గంటలు మాత్రమే పండుకొనవలెను. అంతకన్నా ఎక్కువైనా అంతకన్నా తక్కువైనా కష్టం. అందుకని దయచేసి కొంతమంది రాత్రి 11 అయినా 12 అయినా టీవీ వదలరు. ఆ టీవీ దగ్గరే కూర్చుంటారు. కొంతమంది ఫోన్ వదలరు. ఆ ఫోన్‌తోనే ఉంటారు. పని పాటు లేకుండా టైం వేస్ట్ చేసి ఉదయకాలం శ్రేష్టమైన సమయంలో ప్రార్థనలో లేవలేకపోతున్నారు. కొంతమంది ఇంకా వీడియోస్ ఆన్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ ప్రిపరేషన్ లేదు, సిద్ధపాటు లేదు. కనుక ఈరోజు మనం ప్రిపరేషన్‌తో, సిద్ధపాటుతో ఉదయకాలం 5 గంటలకి మీకు అపాయింట్మెంట్ ఉంది. ఒక సీఎం గారితోనో, పీఎం గారితోనో ఏం చేస్తారు? సిద్ధపడి వెళ్తాం. ఈరోజు మన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసయ్యతో మనకి అపాయింట్మెంట్ మనకి. ఎంతగా మనం ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. కనుక దయచేసి ఈ రోజు నుండి 2025 ఒక బ్లెస్సింగ్ ఇయర్‌గా మనకు ఉండాలి అంటే దయచేసి సోమరితనాన్ని విడిచిపెట్టమని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఎందుకంటే సోమరితనం మన గాఢ నిద్రలో పడేస్తది. రెండోది సోమరివాడు పస్తు పడి ఉంటాడు. ఈరోజు మన పస్తుకు గల కారణం ఏమో సోమరితనం ఏమో. సోమరితనం ఒక కారణంగా ఉన్నది. కనుక దయచేసి సోమరితనాన్ని విడిచిపెట్టమని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే సామెతల గ్రంథం 20 అధ్యాయము 13 వచనాన్ని కూడా మనం చూద్దాం. సామెతల గ్రంథము 20 అధ్యాయము 13 వచనంలో, లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడువుము, నీవు మేలుకొని ఉండిన ఎడల ఆహారము తిని తృప్తి పొందుదువు. చూడండి ఎంత అద్భుతమైన వాక్యం మనం చదువుతున్నాము. లేమికి భయపడి నిద్రయందు ఆసక్తి విడుము. ఈ కొత్త సంవత్సరం వాక్యమందు ఆసక్తి కలిగి ఉండండి. ప్రార్థన యందు ఆసక్తి కలిగి ఉండండి. సమయం దొరికితే మందిరానికి వచ్చి మందిరం పరిచర్యలో ఉండడానికి ఆసక్తి కలిగి ఉండండి. సువార్త చేయడంలో ఆసక్తి కలిగి ఉండండి. దేవుడికి ధారాళంగా ఇచ్చుట్లో ఆసక్తి కలిగి ఉండండి. ఇతరుల్ని ప్రభు దగ్గర నడిపించుట్లో ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు పని చేయట్లో ఆసక్తి కలిగి ఉండండి. కానీ బైబిల్ సెలవిస్తుంది, లేమికి భయపడి అంటే ఒకవేళ మీలో సోమరితనం అనేది ఉంటే మీ మీ ఇంటికి లేమి పొంచి ఉన్నది. సో లేమి, దరిద్రత, శాపము మన ఇంటిని వెంటాడకుండా ఉండాలంటే భయపడి ఈ నిద్ర యందు ఆసక్తిని విడిచిపెట్టండి. సోమరితనాన్ని తీసేయండి.
దేవుని బిడలుగా మనం చురుకుగా ఉండాలి. ఎబ్రీ స్త్రీలు చురుకైన వారిని దేవుని వాక్యం సెలవిస్తున్నది. యెహోషువ ఇశ్రాయేలీలు వారు యొర్దాను నది దాటినప్పుడు వారు ఎప్పుడో మధ్యాహ్నం వారు దాటలేదు. ఉదయకాలాన్ని చీకటితోనే లేచి వారు తమను సిద్ధపరచుకొని వారు యొర్దాను నదిని దాటారు. కనుక ఈరోజు ఉదయకాలం ప్రార్థన అనేది ఎంతో అవసరం. ఇశ్రాయేలీయులు ఎవరైతే మన్నాని ఆహారాన్ని వారు ఉదయకాలం లేచారో వారు పొందుకున్నారు, వారు సంపాదించుకున్నారు, వారు కూర్చుకున్నారు. లేటుగా లేచిన వారు అప్పటికల్లా సూర్య రశ్మి వలన, ఆ మంచు వలన, ఆ సూర్య రశ్మి వలన ఆ మంచులాగా మంచిగా ఒక ఒక మెత్తగా ఉన్న ఆ మన్న అంతా కరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కనుక వారందరూ లేమితో పస్తుతో ఆ రోజు పండుకున్నారు. వారి జీవితంలో ఆహారం లేకుండా పోయింది. కారణం వారు ఆలస్యంగా లేవడం బట్టి. ఇంకా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సామెతల గ్రంథం 24 అధ్యాయం, సామెతల గ్రంథం 24 అధ్యాయము 33, 34 మనం గమనిస్తే వీటి వలన చూడండి 33, 34లో ఇంకా కొంచెము నిద్ర, ఇంకా కొంచెము కునుకుపాటు, పరుండుటకే ఇంకా కొంచెము చేతులు ముడుచుకునుట, వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదకి వచ్చును. గనుక దరిద్రం అంట పరిగెత్తుకుని వచ్చేద్దంట. ఎప్పుడు? ఇంకా కొంచెం సేపు నిద్ర, ఇంకా కొంచెం సేపు కునుగుపాటు. చూసారా? కొంతమంది ఇప్పుడే 4 అయింది కదా, ఇంకో 10 నిమిషాలు పడుకుందాం, ఇంకొక అరగంట పడుకుందాం, ఇంకొక 5 నిమిషాలు పడుకుందాం, 5 అయింది కదా, ఇప్పుడు అప్పుడే వద్దులే, 5:15 ఆన్ చేసుకుందాం. కొన్నిసార్లు మనం వాయిదాలు వేసుకుంటూ ఉంటాం మనం. అలా దయచేసి చేయకండి. ఎందుకంటే సోమరితనం వలన దేవుని వాక్యం సెలవిస్తుంది దరిద్రత పరిగెత్తుకుని వస్తుందట. చూడండి, సామెతల గ్రంథం 6 అధ్యాయంలో ఒక చిన్న జీవి గురించి కూడా మనకి జ్ఞాని అనే సలోమోను మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ మనం గమనిస్తే ప్రత్యేకంగా ఆరో అధ్యాయంలో 6 అధ్యాయము చూడండి ఒకసారి 9 నుంచి 11 వచనాలు మనం గమనిస్తే, సోమరి ఎందాక నువ్వు పండుకొని ఉందో, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇంకా కొంచెము నిద్రించదనని, కొంచెము కునికిదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకుని పరుండుదనని నీవు అనుచుందు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును, ఆయుద్ధారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును. కనుక చూసారా, ఇక్కడ మనం గమనిస్తే చూడండి, సోమరి ఎందాక పండుకుందాం. 6వ వచనం చదివితే, సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము, వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను. చూడండి, చీమలకి ఎవరు చెప్పవసరం లేదు. చీమలకి లేవండి 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 లేవండి, చీమలు అక్కడ ఆహారం ఉంది, మనం పదండి బయలుదేరాలి. చీమలకి ఎవ్వరు ఇప్పుడు చూడండి, కొంతమంది పిల్లల్ని లేపాలి. అమ్మ 5 అయింది లేవండి, అమ్మ అమ్మ బాబు లేకండి, అమ్మ మా పాప లేవండి అని లేసే వరకు కూడా వాళ్ళకి చెప్పే వరకు లేగరాళ్ళు. కనుక ఇంకా వారిలో ఏం అభివృద్ధి ఉంటుంది, వారిలో ఏం బ్లెస్సింగ్ ఉంటుంది. కనుక అది కాదు. మరి చిన్నపిల్లలంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అంటే వారు ఓకే. కనుక నీకు 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత, ఒక 7, 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత నీకు నువ్వు లేవాలి. పెద్దల కాడనే లేవడం, యాక్టివ్గా ఉండడం, సిద్ధపాటు కలిగి ఉండడం. చీమలు చూడండి, చిన్న జీవులు ఎంత యాక్టివ్గా ఉంటాయి చూడండి, ఎంత చురుగ్గా ఉంటాయి చూడండి, ఎంత క్రమంగా ఉంటాయి చూడండి. కనుక ఈరోజు దేవుని బిడ్డలుగా ఈరోజు మనలో సోమరితనాన్ని మనం విడిచిపెట్టాలి. అది మనకి ఏమాత్రం మేలు కాదు, ఆశీర్వాదం కాదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా మనం గమనిస్తే, సామెతల గ్రంథం 10వ అధ్యాయము 5వ వచనంలో, వేసవి కాలమున కూర్చువాడు బుద్ధిగల కుమారుడు, కోతకాలమందు నిద్రించువాడు సిగ్గుపరుచు కుమారుడు. 4వ వచనం కూడా చదువుదాం. బద్ధకంగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. చూసారా? కనుక ఈరోజు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. కొంతమంది ఎప్పుడు చూసినా నీరసం, ఈరోజు పనికి వెళ్ళను, ఈరోజు పండుకుంటాను, నీరసం. మనకేంటంటే నీరసం? దేవుని బిడ్డలుగా ఎప్పుడు నీరసం అనకూడదు. ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. ప్రార్థన చేసి, ప్రభువా నాకు శక్తినివ్వండి, బలం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. అప్పుడప్పుడు బలహీనంతో, అనారోగ్యంతో, కొన్నిసార్లు నీరసం ఉన్నా ఓకే. కానీ చాలాసార్లు నిద్ర ఆసక్తి వలన
మనలో నీరసమని పనికి వెళ్ళవలసిన పనికి వెళ్ళకుండా చేయవలసిన పనిని రేపటికి వాయిదా వేయడం. సోమరితనం అంటే ఏంటంటే ఈరోజు చేయవలసిన పనిని రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, వాయిదాలు వేయడమే సోమరివాడు చేసే పని. మనం ఎప్పుడు అలా చేయకూడదు. టైమ్ ఇస్ వెరీ వాల్యుబుల్. ఉదయకాలం మనం ఆదివారం కూడా మనం విన్నాం టైం మేనేజ్మెంట్ గురించి. కనుక టైం అనేది చాలా చాలా ప్రెషియస్ అని మనం విన్నాం. అలాగే సోమర్థాన్ని వీడి దేవుడి పరిచర్యలో కూడా మనం ఎలా ఉండాలంటే రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిస్తే, అందరూ దయచేసి తెరవండి. రోమపత్రిక 12:11లో మీరు దేవుని వాక్యంలో చూడండి. ఆసక్తి విషయములో మాంజులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. సో ఉదయకాలం ప్రార్థనలో కూడా మనం ఆసక్తితో ప్రార్థించాలి. నిద్రమత్తుతో ప్రభువా నాయన ప్రభువా అలా అలా కాదు, మనం చేయాలి ఆసక్తితో. దేవుని పరిచర్యలో ఎనీ టైం మిలిటరీలో సోల్జర్ ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉంటాడు. ఏ టైంలో నీరసంగా అతను గన్నట్టుకొని అనడం అనుకోండి, ఎదురువాడు పక్కన పొరుగు రాష్ట్రానికి చెందిన వాడు లేక ఆ శత్రువు ఏం చేస్తాడు చెప్పండి? నీ మీదే బాంబు వేసేస్తాడు. కనుక కమాన్ షూట్ అనగానే ఎంత యాక్టివ్గా దాన్ని గన్నట్టుకుని రెడీ అయిపోతాడో, మనం కూడా ఉదయకాల ప్రార్థనలో మన బైబిల్ పట్టుకుని రెడీ అయిపోవాలి. మనం ఒక ప్రిపరేషన్ కలిగి మనం ఉండాలి, ఆసక్తి కలిగి ఉండాలి. ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంది 5వ అధ్యాయంలో 5 వచనంలో మనం గమనిస్తే చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో చూడండి. మనం గమనిస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16లో దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి. ఉదయకాలం లేవలేని వాళ్ళు ఎవరో మీరే చెప్పండి. ఉదయకాలం లేచిన వాళ్ళు ఎవరో మీరే చెప్పండి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, అజ్ఞానులుగా ఉండకండి, జ్ఞానం లేని వారిగా ఉండకండి, దినములు చెడ్డవి, సమయమును పోనీయకండి. చూడండి, ఉదయకాలం లేచారు, అద్భుతమైన వాక్యం మీరు విన్నారు. మరి లేవలేని వాళ్ళు, రాలేని వాళ్ళు ఈ వాక్యాన్ని మిస్ అయిపోయారు. కనుక ఈరోజు దేవుని బిడలుగా మనం ప్రార్థన కానీ ఏమైనా కానీ మనం దేవుని విషయాల్లో సమయాన్ని వృధా చేయకండి. దేవుని విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి. చివరిగా ఒక వాక్యం చదివి మనం ప్రార్థన చేసుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11, 12 వచనాలు మనం గమనిస్తే, మీరు మందులు కాక, చాలామంది వాక్యాన్ని తప్పుడు ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. మందులు వాడకండి, మనం వైద్యుల దగ్గరికి వెళ్ళకండి అని. అక్కడ వైద్యుల దగ్గరికి వెళ్ళొద్దని, మందులు వాడొద్దని కాదు. మందులు కాక అంటే మీరు బద్ధకంగా ఉండొద్దు అన్నదని అర్థం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము. చూసారా, ఇప్పుడు చూపిస్తున్న ఆసక్తి, ఇప్పుడు చూపిస్తున్న ఈ శ్రద్ధ మనం ఏం చేయాలట? తుదమట్టుకు అంటే ఆఖరి వరకు మనం దీన్ని కనుపరచాల. కొంతమంది నిన్న జాయిన్ అయ్యారు, ఈరోజు జాయిన్ అవ్వలేకపోయారు. మొదటి రోజు ఉన్న ఆసక్తి రెండో రోజు ఉండదు, రెండో రోజు ఉన్న ఆసక్తి మూడో రోజు ఉండదు. కనుక మన ఆసక్తి దినదినము అభివృద్ధి అవ్వాలి. ఇంకా నేను 10 మందిని జాయిన్ చేయాలి, ఇంకొక 10 మందిని నేను చెప్పాలి, ఇంకొక 100 మందిని నేను జాయిన్ చేయాలి, అందరూ కలిసి ఈ వాక్యాన్ని వినాలి. అది మనలో ఉన్న ఆసక్తి. ఆ ఆసక్తి అనేది ప్రభు వచ్చే వరకు, ఈ లోకంలో మన తుది శ్వాస విడిచే వరకు ఆ ఆసక్తిని మనం కనుపరచాలి. మీరు ఆసక్తి చూపించారు, అయ్యగారు 31తో ఆపేకండి, మళ్ళా మొదలు పెట్టండి, ఇంకా కంటిన్యూ చేయండి. అప్పుడు మీరు రోజు 365 రోజులు వాక్యాన్ని వింటారు. మొదటి గడియలో ఒక అరగంట సేపు లేక ఒక 20 నిమిషాలు. అలాగే మన అందరం కలిసి అనేక విషయాల కొరకు ప్రార్థన చేయబోతున్నాం. కనుక దయచేసి రేపు ఉదయ కాలం నుండి సిద్ధపాటుతో, ప్రిపరేషన్తో, మనకి ఆదివారం మాత్రమే మనకి జూమ్ ఉండదు, మిగతా అన్ని రోజులు మనకి జూమ్ అనేది మనకి ఉంటుంది. కనుక టెక్నాలజీని వాడుకుందాం, కలిసి మనం ప్రార్థన చేసుకుందాం. సోమర్తనాన్ని వీడి చురుకుగా ఆసక్తి కలిగి ప్రార్థనలో ముందుకి కొనసాగుదాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మంచి వాక్యాన్ని మీరు ఇచ్చారు.
సోమరితనం వల్ల వచ్చే నష్టాలు మాకు చెప్పారు. లేదు ప్రభా, దేవుని బిడ్డలుగా మేము ఎన్నడూ సోమరితనాన్ని విడిచిపెట్టి, బద్ధకాన్ని విడిచిపెట్టి, ప్రభా ఆసక్తి కలిగి ఉదయ కాలాన్ని లేచి ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడుకోవడం, వాక్యం చదువుకోవడం, ప్రభా మాకు అప్పగించిన పనులు మేము చేసుకోవడం, అలా ఆసక్తి కలిగి మేము ఉంటే నాయనా ప్రభా, మీ ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలని మా జీవితంలో నెరవేరుస్తారు. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎవరైనా బాధల్లో, సమస్యల్లో, కృంగుదల్లో ఉంటే ఓర్పు కలిగి ఉండమన్నారు, నిరీక్షణ కలిగి ఉండమన్నారు. మీకు ఇచ్చిన వాగ్దానాలు చేత పట్టుకుని నిరీక్షణ కలిగి ఉండమని చెప్పారు, విశ్వాసం కలిగి ఉండమని చెప్పారు. కనుక ఆ విధంగా మేము ముందుకు కొనసాగుతూ ముందుకు నడిపించమని, ఈరోజు దినచర్య అంతా కూడా మేలుకరంగా, ఆసక్తికరంగా ప్రభువా నాయన మీకు ప్రియముగా ఉండడానికి కృప దయచేయండి. మీకు ఇష్టంగా బ్రతకడానికి కృప దయచేయమని యేసు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.